ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ క్లాస్లో మరొక ముఖ్యమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం రాజ్యాంగ అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడుకున్నాం. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనగా రాష్ట్రపతి పాలన వచ్చు, కేంద్ర పాలన వచ్చని. సో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఏ కారణం చేత విధిస్తారని తెలుసుకున్నాం. అట్లాగే ఏ మార్పులు సంభవిస్తాయని కూడా తెలుసుకున్నాం. అట్లాగే ఒక ప్రముఖమైనటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఎస్ఆర్ బొమ్మాయి ప్రభుత్వాన్ని మెజారిటీ లేదని అప్పుడు ఉన్నటువంటి గవర్నరు డిస్మిస్ చేయడం వల్ల సో దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ క్లాసులో ఈరోజు మరొక అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. సో ఈ అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడుకునేటప్పుడు దీని గురించి ఏదైనా అధికరణ ఉందా, సో ఏ కారణాల చేత విధిస్తారు, ఎవరు విధిస్తారు, ఎవరు ఆమోదం తెలపాలి, ఎంత కాలం లోపల ఆమోదం తెలపాలి, ఎంత మెజారిటీ లోపల ఆమోదం తెలపాలి, సో దీంట్లో సంబంధించినటువంటి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఏమైనా మార్పులు సంభవిస్తాయనేటువంటి వాటి గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఈ రోజు క్లాస్లో చెప్పుకునేటువంటి మన టాపిక్ ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో దీని గురించి ఈ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలిపేటువంటి అధికారం ఏంటంటే 360. సో 360 360 అనేది అధికరణ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. అట్లాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడానికి గల కారణాలు ఏంటంటే, సో ఫస్ట్ ఆర్థిక పరపతికి భంగం కలిగినప్పుడు, నెక్స్ట్ అలాగే ఆర్థిక సుస్థిరతకు భంగం కలిగినప్పుడు, ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం అనేది జరుగుతుంది. ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పుడు భారత రాష్ట్రపతి ఈ యొక్క అత్యవసర పరిస్థితి విధించడం అనేది జరుగుతుంది. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడానికి గల కారణాలు ఏంటంటే ఆర్థిక పరపతికి భంగం కలిగినప్పుడు, ఆర్థిక సుస్థిరతకు భంగం కలిగినప్పుడు, లేదా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ అలాగే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించమని ఎవరైనా సలహా ఇస్తారంటే, సో కేంద్ర మంత్రి మండలి సలహాను అనుసరించి రాష్ట్రపతి ప్రకటన చేస్తాడు. లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం. సో జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలన్నా కేంద్ర మంత్రి మండలి సలహా తీసుకోవాలి. సో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధించాలన్నా కేంద్ర మంత్రి మండలి సలహా తీసుకోవాలి. లేదంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలన్నా కేంద్ర మంత్రి మండలి సలహా తీసుకోవాలి. సో ఏ అత్యవసర పరిస్థితి విధించినా కూడా సో కేంద్ర మంత్రి మండలి సలహా తీసుకొని రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. సో రాష్ట్రపతి చేసినటువంటి ప్రకటనను ఎవరు ప్రకటన చేస్తారంటే రాష్ట్రపతి ప్రకటన చేస్తారని చెప్తాం. సో నెక్స్ట్ అలాగే చేసినటువంటి ప్రకటనను ఎవరు ఆమోదం తెలపాలంటే, ఆమోదం అనేది పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉభయ సభలు ఆమోదం తెలపాలి. దేశంలో ఆర్థిక పరపతికి, ఆర్థిక సుస్థిరతకి భంగం కలిగినప్పుడు సో కేంద్ర మంత్రి మండలి సలహా ఇస్తుందన్నమాట రాష్ట్రపతికి. అలా మన దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొల్పున్నాయి, సో అలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని రాష్ట్రపతికి సలహా ఇస్తుంది. సో ఆ సలహాతో రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. సో చేసినటువంటి ప్రకటనను ఎవరు ఆమోదించాలంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు ఆమోదించాలి. ఉభయ సభలు అంటే ఏమని చెప్పుకున్నాం? లోకసభ, రాజ్యసభ. సో ఎంత మెజారిటీతో ఆమోదించాలంటే సాధారణ మెజారిటీ అని చెప్పాం. ఎంత మెజారిటీ అంటే సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. సో ఎంత కాలంలో అంటే సో 2 months లోపల ఆమోదించాలి. సో అట్లాగే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చిన తర్వాత అత్యవసర పరిస్థితి రద్దు చేయడానికి ఎవరు ప్రకటన చేస్తారంటే మళ్ళా రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఆర్థిక అత్యవసర పరిస్థితి రద్దు చేయొచ్చు. అలాగే రాష్ట్రపతి పార్లమెంటు ఒక సాధారణ తీర్మానం ద్వారా రద్దు చేయొచ్చు. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. పార్లమెంట్ లో ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, సాధారణ మెజార్టీతో ఆమోదించిన తర్వాత అత్యవసర పరిస్థితి అమల్లోకి వస్తుంది. అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చిన తర్వాత ఆ అత్యవసర పరిస్థితి మళ్ళా అమలు కాకుండా చూడాలంటే, రద్దు చేయాలంటే రాష్ట్రపతి మళ్ళా ప్రకటన చేయాలి, లేదంటే పార్లమెంటు సాధారణ తీర్మానం చేయాలి. సో ఉభయ సభలు ఆమోదించాలని చెప్పారు సాధారణ మెజార్టీతో. ఒకవేళ
ఒక సభ ఆమోదించకపోతే తీర్మానం వీగిపోతుంది. తీర్మానం అత్యవసర పరిస్థితి అనేది రద్దు అవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. 3 అత్యవసర పరిస్థితులు తీసుకో. జాతీయ అత్యవసర పరిస్థితి తీసుకున్నా, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి తీసుకున్నా, ఆర్థిక అత్యవసర పరిస్థితి తీసుకున్నా, 3 అత్యవసర పరిస్థితి తీసుకున్నా, ఒక సభ ఆమోదించకపోతే ఆ అత్యవసర పరిస్థితి అనేది రద్దు అవుతుంది. ఒక సభ ఆమోదించి ఇంకొక సభ ఆమోదించకపోతే ఆ తీర్మానం అంతటితో వీగిపోతుంది. అట్లాగే ఎంత మెజారిటీ అంటే సాధారణ మెజారిటీ అని చెప్పుకోవాలి. ఎన్ని నెలల లోపల ఆమోదించాలంటే 2 months లోపల ఆమోదించాలి. ఒకవేళ రాష్ట్రపతి ప్రకటన చేసే టయానికి లోకసభ రద్దయింది. మరి లోకసభ ఎప్పుడు ఆమోదించాలంటే రద్దైనటువంటి లోకసభ నూతనంగా ఏర్పడి లోకసభ మొదటి సమావేశ తేదీ నుండి 30 days లోగా ఆమోదించాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. చేసినటువంటి ప్రకటన ఉభయ సభలు ఆమోదించాలి. ఉభయ సభలు ఆమోదించుకున్నాయి, లోకసభ రద్దయిపోయింది. సో లోకసభ రద్దయితే మళ్ళీ రాజ్యసభ తప్పకుండా ఆమోదించాలి. మరి లోకసభ ఎప్పుడు ఆమోదిస్తుందంటే లోకసభ నూతనంగా ఏర్పడినటువంటి లోకసభ మొదటి సమావేశ తేదీ నుండి 30 రోజుల్లోగా ఆమోదించాలి. ఒకవేళ 30 రోజుల్లోగా ఆమోదించకపోతే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది రద్దు అవుతుంది. సో అట్లాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి పార్లమెంటు ఒక తీర్మానం చేసినప్పుడు దీని యొక్క కాల పరిమితి ఎంతంటే 6 months. సో అట్లాగే దీనికి గరిష్ట కాల పరిమితి ఏమైనా ఉందంటే గరిష్ట కాల పరిమితి లేదు. పార్లమెంటు ఒక తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి కాల పరిమితి మాత్రం 6 months అని చెప్పుకోవాలి. సో పార్లమెంటు ఇంకొక తీర్మానం చేసి ఇంకొక 6 months పొడిగించుకోవాలంటే అవసరం లేదు. పార్లమెంటు ఒకసారి తీర్మానం చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చిందంటే మళ్ళా అది రద్దు చేసిన వరకు అలాగే అమల్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి 6 నెలలకు ఒకసారి దీన్ని ఎక్స్టెండ్ చేసుకునే అవసరం లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 6 నెలలు ఒక తీర్మానం ద్వారా పార్లమెంట్ ఒక తీర్మానం ద్వారా 6 నెలలు అని చెప్పుకున్నాం. మళ్ళా ఇంకొక తీర్మానం చేసి ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ చేసుకునే అవసరం లేదు. ఒక్కసారి ఆమోదించిన తర్వాత అది కంటిన్యూగా అలాగే ఉంటుంది. మళ్ళీ దాన్ని ఎప్పుడైతే రద్దు చేస్తామో అప్పుడు దాకా అలాగే ఉంటుందంటే ప్రతి 6 months ఒకసారి పార్లమెంట్ తీర్మానం చేయని అవసరం లేదు. ఒకసారి చేస్తే సరిపోతుంది. అందుకని దీనికి ఏంటంటే గరిష్ట కాల పరిమితి అనేది లేదు. సో అట్లాగే ఇప్పటి వరకు 360 అధికారుల వరకు మన దేశంలో ఉపయోగించలేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఇంతవరకు మన దేశంలో ఉపయోగించబడలేదు. సో నెక్స్ట్ అలాగే అత్యవసర పరిస్థితి విధించినప్పుడు సంభవించే మార్పులు ఏంటి? సో ఏ మార్పులు సంభవిస్తాయంటే చాలా జాగ్రత్తగానండి. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు సంభవించే మార్పులు ఏంటంటే ఏం జరుగుతుంది అంటే రాష్ట్రపతి జీతం తప్ప మిగిలినటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు న్యాయమూర్తులతో సహా దేశంలో ఉన్నత పదవులో ఉన్న వారన్ని జీతభత్యాల్లో కోత విధించవచ్చు. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రాష్ట్రపతి మినహా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రాష్ట్రపతి మినహా దేశంలో సుప్రీంకోర్టు కానీ న్యాయమూర్తులు కానీ హైకోర్టు న్యాయమూర్తులు కానీ దేశంలో ఉన్నటువంటి ఉన్నత పదవులు ఉన్న వారు అందరి జీతాల్లో కోత విధించవచ్చు. వాళ్ళ జీతాలలో కోత విధించు. కానీ ఒక రాష్ట్రపతి జీతం తప్ప మిగిలిన అందరి జీతభత్యాల్లో కోత విధించవచ్చు. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ కింది వారిలో ఎవరి జీతం కట్టు కాదు, ఎవరి జీతాల్లో కోత విధించదంటే రాష్ట్రపతి జీతంలో కోత విధించబడదు. రాష్ట్రపతి జీతంలో తప్ప లేదా రాష్ట్రపతి మినహా మిగిలినటువంటి అందరి జీతాల్లో కోత విధించడం అనేది జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ 275వ అధికరణ కేంద్రం రాష్ట్రాలకు అందించే సహాయక చర్యలను నిలిపివేస్తుంది. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 275 అధికరణ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు కొంత సహాయ గ్రాంట్ను ఇస్తుంది. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ సహాయ గ్రాంట్ను ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో నిలిపివేస్తుంది. నెక్స్ట్ అలాగే కేంద్రం రాష్ట్రాల యొక్క బడ్జెట్ కాపీలు కావాలంటే తప్పకుండా రాష్ట్రాలు తమ బడ్జెట్ కాపీలను కేంద్రానికి పంపాలి. ఒకవేళ కేంద్రం కోరింది ఈ యొక్క రాష్ట్రాల యొక్క బడ్జెట్ కాపీలు పంపించండి, సో తప్పకుండా రాష్ట్రాలు బడ్జెట్ కాపీలు కేంద్రానికి పంపాలి.
బడ్జెట్ కాపీలను కేంద్రానికి పంపాలి. సో నెక్స్ట్ అలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి మీద న్యాయ సమీక్ష చేయవచ్చా? ఉన్నత న్యాయస్థానం అంటే చేయొచ్చు. న్యాయ సమీక్ష చేయొచ్చు అంటే చేయొచ్చు. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితి మీద చేయొచ్చు అంటే చేయొచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి మీద చేయొచ్చు. రాష్ట్రపతి పాలన మీద న్యాయ సమీక్ష చేయొచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితి మీద చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, జాతీయ అత్యవసర పరిస్థితి మీద న్యాయ సమీక్ష చేయొచ్చు. రాష్ట్రపతి పాలన మీద న్యాయ సమీక్ష చేయొచ్చు. అలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి మీద న్యాయ సమీక్ష, అంటే 3 అత్యవసర పరిస్థితి మీద ఉన్నత న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేయవచ్చు. కాబట్టి ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి మనం ఈ టాపిక్ తో క్లోజ్ చేసుకున్నాం. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడానికి గల కారణాలు: ఆర్థిక పరపతికి భంగం కలిగినప్పుడు, ఆర్థిక సుస్థిరతకు భంగం కలిగినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరి సలహా మేరకు అంటే కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. చేసినటువంటి ప్రకటన ఎవరు ఆమోదించాలంటే ఉభయ సభలు ఆమోదించాలి. ఉభయ సభలు ఎంత మెజార్టీ అంటే సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. సో కాలం ఎన్ని నెలల లోపల ఆమోదించాలంటే 2 months లోపల ఆమోదించాలి. సో నెక్స్ట్ అలాగే అత్యవసర పరిస్థితి అమలులోకి వచ్చిన తర్వాత ఎవరు రద్దు చేస్తారంటే రాష్ట్రపతి రద్దు చేయొచ్చు. అలాగే పార్లమెంట్ ఒక సాధారణ తీర్మానం ద్వారా రద్దు చేయొచ్చు. సో నెక్స్ట్ అలాగే పార్లమెంట్ ఒక తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం యొక్క కాల వ్యవధి ఎంత ఉంటుంది? 6 months ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే ప్రతి 6 నెలలకు ఒక తీర్మానం చేసి ఎక్స్టెండ్ చేసుకొని అవసరం లేదు. ఒకసారి చేస్తే మళ్ళీ అది తిరిగి రద్దు చేసేంత వరకు అలాగే ఉంటుంది అన్నమాట. సో దీనికి గరిష్ట కాల పరిమితి అనేది లేదు. నెక్స్ట్ అలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితిని న్యాయ సమీక్ష చేయవచ్చు. సో దీంట్లో సంభవించే మార్పులు ఏంటంటే రాష్ట్రపతి మినహా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దేశంలో ఉన్నత పదవులు ఉన్నటువంటి వారి జీతభత్యాల మొత్తం కోత విధించబడును. ఇంతవరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలు ఉన్నాయంటే దేశంలో ఇంతవరకు ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదు. సో నెక్స్ట్ అలాగే 275 ప్రకారం కేంద్రం యొక్క రాష్ట్రాలకు అందించేటువంటి సహాయక చర్యలను కేంద్రం అనేది ఈ ఆర్టికల్ ప్రకారం నిలిపివేస్తుంది. అలాగే రాష్ట్రాల యొక్క బడ్జెట్ కాపీలను కేంద్రం కోరించో కేంద్రానికి తప్పకుండా పంపించాలి. సో కాబట్టి ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి క్లోజ్ చేస్తున్నాం. అలాగే ఈ మూటి మధ్య ఉన్నటువంటి తేడాలు టేబుల్ లో మనం తెలుసుకున్నాం. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ప్రతి కాంపిటేటివ్ లో ఈ యొక్క అత్యవసర పరిస్థితి గురించి బిట్లు రావడం అనేది జరుగుతుంది. సో అట్లాగే ఈ మూటి మధ్య డిఫరెన్స్ ఎంతో తెలుసుకుంటే మనం అంతవరకు మనకు ఆర్థిక అత్యవసర అధికారుల గురించి మనం క్లియర్గా అర్థమవుతుంది. సో నెంబర్ 1 352 అధికరణ, 356 అధికరణ, 360 అధికరణ. సో 352 అధికరణ, సో 356 అధికరణ, సో నెక్స్ట్ అలాగే 360 అధికరణ. సో 352 అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, 356 అంటే రాష్ట్రపతి పాలన, 360 అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో నెక్స్ట్ ఏ కారణం చేత విధిస్తామన్నప్పుడు విదేశీ దురాక్రమణ, సో నెక్స్ట్ అట్లాగే యుద్ధ పరిస్థితులు, నెక్స్ట్ అలాగే సాయుధ తిరుగుబాటు, నెక్స్ట్ అలాగే రాష్ట్రపతి పాలన ఏ కారణం చేత విధిస్తామంటే రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు. సో నెక్స్ట్ అలాగే 360 అధికరణ ఏం చేస్తున్నాం? ఏ కారణం చేత విధిస్తామని చెప్పామంటే ఆర్థిక సుస్థిరతకు భంగం కలిగినప్పుడు. చాలా జాగ్రత్తగా గమనించండి. 352 అధికరణ ఏ కారణం అంటే విదేశీ దురాక్రమణ, యుద్ధ పరిస్థితులు, సాయుధ తిరుగుబాటు. సో 356 అధికరణ రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు విధిస్తాం. 360 అధికరణ ఆర్థిక సుస్థిరతకు భంగం కలిగినప్పుడు విధిస్తాం. సో ఎవరు ప్రకటన చేస్తారంటే సో రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. ప్రకటన ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. సో ఇక్కడ రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. సో ఎవరు ఆమోదించాలంటే పార్లమెంట్లోని ఉభయ సభలు ఆమోదించాలి. చాలా జాగ్రత్తగా అండి. పార్లమెంట్లో ఉభయ సభలు ఆమోదించాలి. పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు ఆమోదించాలి.
పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు ఆమోదించాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు లోకసభ రాజ్యసభ రెండు ఆమోదించాలి. సో ఆర్థిక జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలన్నా ఉభయ సభలు ఆమోదించాలి. 356 అధికరణ రాష్ట్రపతి పాలన విధించాలన్నా ఉభయ సభలు ఆమోదించాలి. సో నెక్స్ట్ అలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలన్నా ఉభయ సభలు ఆమోదించాలి. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక సభ ఆమోదించి ఇంకొక సభ ఆమోదించకపోతే ఆ అత్యవసర పరిస్థితులు అనేవి రద్దు అవుతాయి. ఏ అత్యవసర పరిస్థితి తీసుకో, ఒక సభ ఆమోదించి ఇంకొక సభ ఆమోదించకపోతే ఆ తీర్మానం అంతటితో ఆ అత్యవసర పరిస్థితితో రద్దు అవుతుంది. అలాగే రాష్ట్రపతి ప్రకటన చేసే టయానికి ఒకవేళ లోకసభ రద్దయింది, రద్దయిన తర్వాత తిరిగి మళ్ళా నూతన లోకసభ సమావేశం మొదటి తేదీ నుండి 30 రోజుల్లోగా ఆమోదించాలి. సో ఏ అత్యవసర పరిస్థితి అనేది రాష్ట్రపతి ప్రకటన చేసే టయానికి లోకసభ రద్దయి ఉంటే మళ్ళా తిరిగి 30 రోజుల లోపల ఆమోదించాలి. సో దీనికి అంతే. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా. సో నెక్స్ట్ అలాగే ఉభయ సభల ఆమోదం ఎంత మెజారిటీ అంటే 2/3 వంతు మెజారిటీ. సో ఇది సాధారణ మెజారిటీ, ఇది కూడా సాధారణ మెజారిటీ. సో ఎన్ని నెలల లోపల ఆమోదించాలంటే 1 మంత్ లోపల ఆమోదించాలి. టైం 1 మంత్ లోపల ఆమోదించాలి. ఇది కూడా 2 మంత్స్, ఇది 2 మంత్స్ లోపల ఆమోదించాలి. ఇది కూడా 2 మంత్స్ లోపల ఆమోదించాలి. 2 మంత్స్ లోపల ఆమోదించాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఎంత కాలం లోపల అంటే 1 మంత్ లోపల ఆమోదించాలి. అదే రాష్ట్రపతి పాలన అంటే 2 మంత్స్ లోపల ఆమోదించాలి. ఆర్థిక అత్యవసర పరిస్థితి 2 మంత్స్ లోపల ఆమోదించాలి. సో ఎంత మెజారిటీ అంటే ఇది 2/3 వంతు మెజారిటీ. ఇదైతే సాధారణ మెజారిటీ, ఇదైతే సాధారణ మెజారిటీ. సో నెక్స్ట్ అలాగే ఈ అత్యవసర పరిస్థితులు రద్దు కావడానికి, అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రద్దు కావాలంటే ఎవరు ప్రకటన చేస్తారంటే రాష్ట్రపతి ప్రకటన చేస్తారు. అట్లాగే పార్లమెంట్ ఒక సాధారణ తీర్మానం ద్వారా చేస్తుంది. సో ఇది కూడా రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు రద్దు చేస్తారంటే రాష్ట్రపతి ఒక ప్రకటన చేస్తారు, పార్లమెంట్ ఒక సాధారణ తీర్మానం ద్వారా రద్దు చేస్తారు. ఇలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరు రద్దు చేస్తారంటే రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా చేస్తారు, పార్లమెంట్ ఒక సాధారణ తీర్మానం ద్వారా చేస్తారు. సో దీనికి గరిష్ట కాల పరిమితి అనేది ఉందా అంటే సో గరిష్ట కాల పరిమితి లేదు. సో దీనికి గరిష్ట కాల పరిమితి ఏంటంటే 3 ఇయర్స్ అన్నమాట. దీనికి గరిష్ట కాల పరిమితి అంటే దీనికి గరిష్ట కాల పరిమితి లేదు. ఒక పార్లమెంట్ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం యొక్క కాల పరిమితి ఎంతంటే 6 మంత్స్. ఇది 6 మంత్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. పార్లమెంట్ ఒకసారి తీర్మానం చేసిన తర్వాత ఇది ఒక తీర్మానం యొక్క కాల పరిమితి 6 మంత్స్. ఇది ఒక రాష్ట్రపతి పాలన కూడా 6 మంత్స్, మళ్ళా 6 మంత్స్. సో ఈ 20ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ప్రతి 6 నెలలకు ఒకసారి పొడిగించుకోవచ్చు. కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒకసారి విధిస్తే మళ్ళీ దాన్ని రద్దు చేసేంత వరకు అమలు ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఎక్స్టెండ్ చేసుకునే అవసరం లేదు. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మిగతా 2 అత్యవసర పరిస్థితులు వేరు, కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఒకసారి అది అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళా రద్దు చేసుకునేంత వరకు అలాగే అమల్లో ఉంటుంది. ప్రతి 6 నెలలకు అది ఎక్స్టెండ్ చేయని అవసరం లేదు. అట్లాగే 352 అధికరణ, 356 అధికరణ, 360 అధికరణ ఉన్నత న్యాయస్థానం న్యాయ సమీక్ష చేయవచ్చు అంటే చేయవచ్చు. అంటే ఇవి రాజ్యాంగానికి అనుకూలంగా విధించారా లేదా రాజ్యాంగానికి విరుద్ధంగా విధించారని తేల్చి చెప్పడం ఏంటంటే న్యాయ సమీక్ష చెప్పాను. ఈ 3 ఉన్నత న్యాయస్థానాలు 3 అత్యవసర పరిస్థితుల మీద ఉన్నత న్యాయస్థానం న్యాయ సమీక్ష చేయవచ్చు. యాక్చువల్గా 1975లో 38వ రాజ్యాంగ సవరణ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ ఒక అంశాన్ని రాజ్యాంగంలో చేర్చింది. ఏమని చేర్చింది? రాష్ట్రపతి ప్రకటనను ఎవరు కోర్టులకు వెళ్ళి సవాలు చేసే అధికారం లేదు, ఉన్నత న్యాయస్థానంలో కూడా ఆ విషయంలో న్యాయ సమీక్ష చేయడానికి లేదు అనేటువంటి ఒక అంశాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో రాజ్యాంగంలో చేర్చింది శ్రీమతి ఇందిరాగాంధీ. కానీ
44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసిందంటే రాష్ట్రపతి ప్రకటనను ఎవరైనా నిలిచి కోర్టుకు సవాల్ చేయొచ్చు. అలాగే ఉన్నత న్యాయస్థానాలు కూడా న్యాయ సమీక్ష చేయవచ్చు. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 1975లో 38వ రాజ్యాంగ సవరణ ద్వారా, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 38వ రాజ్యాంగ సవరణ ద్వారా కోర్టులకు వెళ్ళి రాష్ట్రపతి ప్రకటనను ఎవరు సవాల్ చేయడానికి వీలు లేదు, ఉన్నత న్యాయస్థానాలు కూడా న్యాయ సమీక్ష చేయడానికి లేదని తీర్పిచ్చింది. కానీ 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసిందంటే ఎవరైనా వచ్చి కోర్టుకు వెళ్ళి సవాల్ చేయొచ్చు, అలాగే ఉన్నత న్యాయస్థానాలు కూడా వాటిపైన న్యాయ సమీక్ష చేయవచ్చని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. సో నెక్స్ట్ అలాగే ఏ అత్యవసర పరిస్థితి విధించినా 6 నెలల వరకు అమల్లో ఉంటాయి. ఏ అత్యవసర పరిస్థితి విధించినా కూడా ఆ తీర్మానాలన్నీ అత్యవసర పరిస్థితి ముగిసిన 6 మంత్స్ లోపు అమల్లో ఉంటాయి. 6 మంత్స్ దాకా 6 మంత్స్ అమల్లో ఉంటాయి. ఆ 6 మంత్స్ తర్వాత అత్యవసర పరిస్థితి కాలంలో విధించినటువంటి చట్టాలు కానీ కేవలం శాసనాలు కానీ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత రద్దు అవుతాయి. 3 అత్యవసర పరిస్థితి అంటే అత్యవసర పరిస్థితి కాలంలో చేసేటువంటి చట్టాలు అత్యవసర పరిస్థితి కాలం ముగిసిన తర్వాత 6 నెలల వరకు అమల్లో ఉంటాయి. 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా రద్దు అవుతాయి. సో నెక్స్ట్ అలాగే 352వ అధికరణ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది దేశం మొత్తం విధించాలా లేదా ఏదో ప్రాంతంలో విధిస్తే సరిపోతుందంటే, సో దేశం మొత్తం విధించవచ్చు లేదా ఏదో ఒక ప్రాంతంలో విధించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి అనేది సో దేశం మొత్తం విధించవచ్చా లేదా ఏదో ఒక ప్రాంతంలో విధించవచ్చు అంటే, సో దేశం మొత్తం విధించవచ్చు, ఏదో ఒక ప్రాంతంలోనే విధించవచ్చు. కానీ 356వ అధికరణ రాష్ట్రం మొత్తం విధించాలి, రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో విధించడానికి ఆస్కారం లేదు. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. జాతీయ అత్యవసర పరిస్థితిని దేశం మొత్తమైన విధించవచ్చు లేదా ఏదో ఒక ప్రాంతంలోనే విధించవచ్చు. కానీ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి మాత్రం రాష్ట్రం మొత్తం విధిస్తే రాష్ట్రం మొత్తం విధించాలి, లేదంటే లేదు. ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చిన్న జిల్లాలో విధించడానికి అయితే లేదు. అలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి మాత్రం దేశం మొత్తమైన విధించవచ్చు లేదంటే ఏదో ఒక ప్రాంతంలో విధించవచ్చు. ఈ రెండు ఒకటే, దేశం మొత్తమైనా ఏదో ఒక ప్రాంతంలో విధించవచ్చు. ఇది మాత్రం దేశం మొత్తమైనా విధించవచ్చు లేదా ఏదో ఒక ప్రాంతంలో విధించవచ్చు. సో అట్లాగే జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటికైనా ఎన్నిసార్లు విధించారు, విధించిన సందర్భాలు ఏమన్నాయంటే, సో 2 సందర్భాలు. ఒకటి ఏంటంటే 1962లో ఒకసారి 65 వరకు కొనసాగింది. 1962లో ఒకసారి విధించింది, 65 వరకు కొనసాగింది. అట్లాగే 1971 నుంచి సో 77 వరకు కొనసాగింది. 1971 నుంచి 77 వరకు కొనసాగింది. అంటే 2 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించినటువంటి సందర్భాలు. సో నెక్స్ట్ అలాగే 1975లో మళ్ళా ఇంకొకసారి ఆంతరంగిక భద్రత పేరుతో మళ్ళా విధించింది. అంటే 1975 నుంచి 77తో 2 కారణాలతో మన దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. అంటే 1960 నుంచి 68 ఒకసారి విధించింది, 1971 నుంచి 77 వరకు ఒకసారి జాతీయ అత్యవసర పరిస్థితి, మళ్ళా 1975లో ఆంతరంగిక భద్రత పేరుతో మళ్ళా విధించింది. సో నెక్స్ట్ అలాగే రాష్ట్రపతి పాలన ఇప్పటికి ఎన్నిసార్లు విధించారు, ఫస్ట్ ఎక్కడ విధించారు, అసలు ఎక్కువ కాలం ఏ రాష్ట్రంలో జరిగింది, అసలు జరగనటువంటి రాష్ట్రాలు ఏంటనే గురించి చెప్పుకున్నాం. రాష్ట్రపతి పాలన మొట్టమొదటిగా ఎక్కడంటే టెప్సులో విధించబడింది. టెప్సులు 1950లో. టెప్సు అంటే పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ ఆఫ్ యూనియన్. పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ ఆఫ్ యూనియన్ అంటే మొదటిసారి విధించారు. తర్వాత 1951లో పంజాబ్లో విధించడం జరిగింది. పంజాబ్లో విధించడం జరిగింది. సో ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం వచ్చి పంజాబ్. చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్. రాజ్యాంగ సవరణ ద్వారా ఎక్కువ కాలం రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి పాలన కొనసాగించబడినటువంటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్. ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్. రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్. సో నెక్స్ట్ అలాగే ఎక్కువ సార్లు ఏ రాష్ట్రంలో విధించబడింది, ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన ఏ కాలం ఎక్కడంటే మణిపూర్.
మణిపూర్లో ఎక్కువ సార్లు విధించుకుంది. మణిపూర్ కేరళలో ఎక్కువ సార్లు విధించుకుంది. సో తక్కువ సార్లు ఎక్కడంటే ఉత్తరాఖండ్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం వచ్చి మణిపూర్. సో నెక్స్ట్ అలాగే తక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్. సో నెక్స్ట్ అలాగే అసలు విధించబడినటువంటి రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ. అసలుకి రాష్ట్రపతి పాలన విధించబడని రాష్ట్రాలు ఏంటంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ. సో నెక్స్ట్ అలాగే ఒకే నెలలో 2 సార్లు రాష్ట్రపతి పాలన గురైనటువంటి రాష్ట్రం వచ్చి కర్ణాటక. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకే నెలలో 2 సార్లు రాష్ట్రపతి పాలన గురైనటువంటి రాష్ట్రం వచ్చి కర్ణాటక. అసలు రాష్ట్రపతి పాలనే విధించబడినటువంటి రాష్ట్రం వచ్చి ఛత్తీస్గఢ్, తెలంగాణ. తక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్. ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం మణిపూర్. కానీ ఎక్కువ కాలం లాంగ్ పీరియడ్ రాష్ట్రపతి పాలన కొనసాగించినటువంటి రాష్ట్రం పంజాబ్. రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి పాలన కొనసాగించినటువంటి రాష్ట్రం పంజాబ్. ఇప్పుడు మన ఏపీలో చూద్దాం. ఇది మన లాస్ట్ రీసెంట్ జరిగినటువంటి ఎగ్జామ్ లో కూడా రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు విధించడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే మన ఏపీలో అయితే 1953లో ఒకసారి, 1954లో ఒకసారి, 1973లో ఒకసారి, సో 2014లో ఒకసారి. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు రాష్ట్రపతి పాలన విధించారంటే 1954. చాలా జాగ్రత్తగా ఉండండి. రీసెంట్ గా వీటి గురించి ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు రాష్ట్రపతి పాలన విధించారంటే 1954. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించారంటే 1973. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారంటే 1954. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారంటే 1973. అలాగే 2014లో మరొకసారి రాష్ట్రపతి పాలన విధించమనేది జరిగింది. మరి ఆర్థిక అత్యవసర పరిస్థితి దేశంలో ఎన్నిసార్లు విధించారంటే అసలుకి విధించలేదు. ఇంతవరకు ఉపయోగించబడినటువంటి అత్యవసర పరిస్థితి ఉందంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి మాత్రమే విధించలేదు. రైటా? కాబట్టి 1954లో ఆంధ్ర రాష్ట్రంలోను, 1973లో ఆంధ్రప్రదేశ్లోను, 2014లో కూడా ఆంధ్రప్రదేశ్లో విధించడం అనేది జరిగింది. సో దీని గురించి మొత్తం ఓవరాల్గా ఒక చార్ట్ రూపంలో, టేబుల్ రూపంలో ఉంచుకోవడం జరిగింది. ఒకసారి వినేటప్పుడు జాగ్రత్తగా వింటే మనకు వ్యారియేషన్ అనేది తెలుస్తుంది. సో ఇది రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలనే కాదు, రాజ్యాంగంలో ఒక భాగమే దీని గురించి మాట్లాడుతుంది. ఒక భాగం గురించి మనం మాట్లాడుకుందాం. సో కాంపిటేటివ్ రీత్యా ఎక్కడ పెట్టినా, ఏ ఎగ్జామ్లో పెట్టినా 2-3 మార్కులు ఈ యొక్క టాపిక్ మీద రావడం అనేది జరుగుతుంది. సో ఏదైనా ఈ అత్యవసర పరిస్థితి మాట్లాడేటప్పుడు టేబుల్స్ రూపంలో వేసుకొని చదువుకుంటేనే మొదలు మనకు గుర్తుంటుంది. కాబట్టి కారణాలు 352 అధికరణ, జాతీయ అత్యవసర పరిస్థితి, 350 అధికరణ, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, 360 అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి, కారణం విదేశీ దురాక్రమణ, యుద్ధ పరిస్థితులు, సాయుధ తిరుగుబాటు వల్ల. నెక్స్ట్ 356 రాష్ట్రపతి పాలన ఎందుకు ఇస్తామంటే రాజ్యాంగం విఫలమైనప్పుడు, ఆర్థిక సుస్థిరతకు భంగం కలిగినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఎవరు ప్రకటన చేస్తారంటే రాష్ట్రపతి పాలన. రాష్ట్రపతి ఏ అత్యవసర పరిస్థితి విధించాలన్నా రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి సలహా తీసుకొని విధించాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏ అత్యవసర పరిస్థితి తీసుకోవాలన్నా, ఏ అత్యవసర పరిస్థితి విధించాలన్న రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి సలహాను తప్పకుండా తీసుకోవాలి. కేంద్ర మంత్రి మండలి సలహా లేకుండా రాష్ట్రపతి పాలన విధించడానికి ఆస్కారం లేదు. కేంద్ర మంత్రి మండలి సలహాను మేరకే రాష్ట్రపతి ఈ అత్యవసర పరిస్థితి ప్రకటన చేయడం అనేది జరుగుతుంది. ఒక సభ ఆమోదించి ఇంకొక సభ ఆమోదించకపోతే అంతటితో తీర్మానం వీగిపోతుంది. మళ్ళా ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఉండదు. ఒక సభ ఆమోదిస్తే 2 సభలు ఆమోదించాలా, లేదంటే ఒక సభ ఆమోదించి ఇంకొక సభ ఆమోదించకపోతే ఆ తీర్మానం అంతటితో వీగిపోతుంది. అత్యవసర పరిస్థితి కాలంలో చేసినటువంటి చట్టాలు ఏవైనా కావచ్చు, అత్యవసర పరిస్థితి కాలంలో చేసినటువంటి చట్టాలు ఏవైనా కావచ్చు, శాసనాలు కావచ్చు. అత్యవసర పరిస్థితి ముగిసిన 6 నెలల వరకు అమల్లో ఉంటాయి, 6 మంత్స్ వరకు అమల్లో ఉంటాయి, తర్వాత ఆటోమేటిక్గా రద్దు అవుతాయి. సో ఈ అంశాలు దీని గురించి ఇంతటితో మనం ముగించుకుందాం. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా వినండి.
ఎందుకంటే కాంపిటేటివ్ రీత్యా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ వేరేసి ఇదంతా. అందుకని మీకు బాగా అర్థం కావడానికి టేబుల్స్ రూపంలో కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు వినేటప్పుడు 1-2 సార్లు రాసుకుంటా, నోట్స్ రాసుకుంటా, షార్ట్ నోట్స్ ఏదో రాసుకుంటా వినండి. ఎందుకంటే చెప్పేటప్పుడు వినడం ప్లస్ రాయడం కూడా చాలా మంచిది. అట్లా రాసుకుంటే సబ్జెక్ట్ కూడా మనకు బాగా గుర్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అది ఫాలో కానీ. నెక్స్ట్ ఇంకో క్లాస్లో మనం రేపు వీడియో మనం మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ అన్న.